నవ్యకు స్వాగతం, సుస్వాగతం. మనల్ని, మన పరిసరాల్ని మనం కాపాడుకోవాలి అంటే ప్లాస్టిక్ వాడకం మానివేయాలి అని మనం రోజు పేపర్లో చదువుతూ ఉంటాం, ఛానల్స్లో చూస్తూ ఉంటాం. కానీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి మనం బయటికి వెళ్ళినప్పుడల్లా ఎన్నో ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నా సరే, అందుబాటులో ఉంటుంది కదా అని ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఈసారి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మన సెల్ ఫోన్, మన ఇంటి కీస్, మన బ్యాగ్ ఇవన్నీ మనం ఎలా అయితే మర్చిపోమో అలాగే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ క్యారీ చేయడం కూడా మనం మర్చిపోకూడదు. తద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించేయగలం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి మహిళ అన్ని రంగాల్లోనూ ఎంతగానో ఎదిగింది, తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మహిళ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఇంటి నుంచి బయటకు వచ్చింది. అటు ఉద్యోగంలోనూ, ఇటు తన చదువులోనూ, అటు ఇంటి నిర్వహణలోనూ తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది. మల్టీ టాస్కింగ్కి మారుపేరు మన భారతీయ మహిళ. అలాగే పర్ఫెక్ట్ ఉమెన్కి ఉదాహరణ కూడా మన ఇండియన్ లేడీ. ఇందుకు మనందరం మహిళలుగా ఎంతో గర్వపడాలి. అలాగే ఈ పేరుకి ఇంకా మంచి పేరు రావడానికి, అంటే మనం ఇంకా ఎదగడానికి మనం ఎంతగానో కృషి చేయాలి. నేను యునైటెడ్ స్టేట్స్లో ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. తర్వాత స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఆల్బనీలో బయాలజీలో పిహెచ్డి చేస్తుండగా మా అన్నయ్య వివాహం అయింది. ఆయన వివాహానంతరం 2-3 నెలలకే తనకి తన భార్యకి కొన్ని విభేదాలు వచ్చాయి. అక్కడ వేరే దేశంలో ఉన్నందువల్ల భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు మాకు తెలియకపోవడం వల్ల ఏమి చేయలేని స్థితిలో ఆలోచిస్తున్న సమయంలో మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అన్న వార్త వచ్చింది. అప్పుడు అమాంతం నేను మా అన్నయ్య కలిసి ఇండియా వచ్చాము. వచ్చినప్పుడు మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది మాకు పూర్తిగా అర్థమయ్యే లోపలే, అంటే పోలీస్ కస్టడీలో మేము ఉండగానే రాత్రంతా మమ్మల్ని క్వశ్చన్ చేయటం ఇవన్నీ జరుగుతూ తెల్లారేసరికి మా నాన్నగారు పోయారు. అసలు ఏమిటి సమస్య అని అంటే పరిశోధనకి బాగా అలవాటు పడిన బుర్ర అయినందువల్ల ఇంటర్నెట్లోకి వెళ్ళి ఈ సెక్షన్ ఏమిటి, మనం దేనికి అరెస్ట్ అయ్యాము, తర్వాత ఏమిటి అనే ఉద్దేశంతో ఇంటర్నెట్లో బాగా గాలించేటప్పటికి ఈ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు, మనం ఒకళ్ళనే కాదు అని అర్థమైంది. మా నాన్నగారు పోయి మా కేసు ఇవన్నీ అయ్యి రిజిస్టర్ అయ్యి నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు యూఎస్లోనే నేను చాలామందికి సహాయం చేయడం అవన్నీ తర్వాత ఇంటర్నెట్లో రకరకాల వ్యాసాలు రాయటం, అక్కడి నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయటం, ఎన్ని చేసినా కూడా ఈ సమస్యని పూర్తిగా అడ్రస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. దాంతో 2008 జనవరిలో ఇండియాకు వచ్చేద్దామని నిర్ణయించుకుని వచ్చేసాను. నేను వచ్చి రావడంతోనే ఒక 10 రోజుల్లో కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఇక్కడ భారతదేశంలో హెల్ప్ లైన్ నడిపిస్తున్నాను. ఆల్ ఇండియా ఫర్గాటన్ విమెన్స్ అసోసియేషన్ ప్రారంభమైంది 2005 సంవత్సరం చివరిలో. ఈ సంస్థ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, ఆ సమయంలో మేము గణాంకాలు గమనించి స్త్రీ రక్షణ చట్టాల పేరుతోటి ఎంతమంది స్త్రీలు బాధపడుతున్నారు అని చూస్తే ప్రతి సంవత్సరం 30,000కి పైగా స్త్రీలే మన ఐపీసీ సెక్షన్ 498 అంటే వరకట్న హింస నిరోధక చట్టం కింద అరెస్ట్ అవ్వడం మాకు తెలిసింది. అయితే వీళ్ళల్లో ఈ స్త్రీలు ఎవరు అంటే అత్తగారులు, ఆడపడుచులు, భర్త తాలూకు ఇతర కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చట్టాల కింద ఆడవాళ్లే ఎక్కువగా బాధితులు అవుతున్నారు. అంటే మన దేశంలో భార్య స్థానంలో స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఇతర పాత్రల్లో ఆ స్త్రీకి లభించట్లేదు. సో వాళ్ళందరి గొంతుగా బయటికి వినపడట్లేదు.
అనే ఉద్దేశంతో ఈ ఫర్గాటన్ విమెన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ 11, 2009లో స్థాపించబడింది. ఈ సంస్థ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, గత 60 సంవత్సరాలుగా మన దేశంలో స్త్రీ సాధికారత, స్త్రీల స్వేచ్ఛ, స్త్రీల హక్కులు, స్త్రీల రక్షణ పేరుతోటి అనేక పథకాలు, తర్వాత ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్నీ చేయడం జరిగింది. అలాగే అనేక చట్టాలు కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అతి కష్టమైన, అతి ప్రమాదకరమైన ఉద్యోగాలు చేస్తున్న మగవాళ్ళు మన కుటుంబాల కోసం, సమాజం కోసం అనేక విధాల శ్రమిస్తూ తమ జీవితాలని ధారపోస్తున్నది చాలామంది మగవాళ్ళు. కాకపోతే మనం వీళ్ళ గురించి ఎంత మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాము అని ఆలోచిస్తే మనకి దానికి సమాధానం మనం ఏమీ చేయట్లేదు అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సో అందుకే ఆల్ ఇండియా మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరున మేము ఈ సంస్థని స్థాపించి పురుషులకి ఈరోజు ఎదురవుతున్న సమస్యలు, వీటిని ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొచ్చి వీటి పరిష్కరణ కోసం అందరినీ భాగస్వాములను చేసి పురుషులకు కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని మేము పాటుపడుతున్నాం. ప్రస్తుతం వారం మొత్తం చేసే ఫోన్ కౌన్సిలింగ్లు కానీ వేరే కార్యక్రమాలన్నీ కాకుండా ప్రతి ఆదివారం కృష్ణకాంత్ పార్క్లో 5 గంటలకి ఒక ప్రత్యేకమైన కౌన్సిలింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందులో రకరకాల సమస్యలు, అంటే ఈ చట్టాల వల్ల బాధపడుతున్న వాళ్ళు, కుటుంబంలో రకరకాల సమస్యలు తలెత్తి అవి ఎలా పరిష్కరించుకోవాలో తెలియని వాళ్ళు చాలామంది వస్తుంటారు. అందులో స్త్రీలు, పురుషులు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా చాలామంది వస్తుంటారు. నేను అమెరికాలో చదువుకున్న సమయంలోనే నాకు వివాహం అయింది. నా భర్త నా చదువుకి చాలా సహకరించి నన్ను ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఆయనతో ధీటుగా, ఆయన ఒక శాస్త్రవేత్త అని మేమిద్దరము కలిసి పనిచేస్తున్న సమయంలో మాకు ఇలాంటి చిక్కులు వచ్చినాయి. అయినా నాతో పాటు ఈ కష్టాలన్నీ పడి ఆయనే కాకుండా నా అత్తమామను కూడా ఎంతో ఓర్పుతోటి నాకు అండగా నిలిచి, మేము భారతదేశం వచ్చేసిన తర్వాత కూడా నేను చదువు కంటిన్యూ చేయలేకపోయినా కూడా నా ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళందరూ నాకు ఒక సపోర్ట్గా ఉండి ఎంతో సంతోషాన్ని నాకు కలిగించారు. స్త్రీల సాధికారత అంటే ఏమిటంటే, మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని, అది మనం ఇంట్లో ఉండదలుచుకున్నా, సంసారానికి ప్రాముఖ్యతనిచ్చి మనం ఇంట్లో ఉన్నా, పెళ్లి చేసుకోకపోయినా, లేకపోతే పెళ్లి చేసుకున్నా కూడా ఒక వృత్తిని చేపట్టి దానిలో మనం ముందుకు రావాలన్నా, ఏం చేయాలన్నా కూడా ముందు అక్కడ చాయిస్ అనేది ముఖ్యం. ఆ చాయిస్ చేసుకున్నప్పుడు దాని వల్ల వచ్చే పర్యవసానాలకి బాధ్యత వహించడం కూడా ముఖ్యం. ఇవి చేయలేనప్పుడు వేరే వాళ్ళని తప్పుపట్టడం ఇవన్నీ కాకుండా, మగవాళ్ళకు కూడా కావాలనుకున్నప్పుడల్లా అన్నీ జరగవు. సంసారంలోనైనా కూడా, బయట ఉద్యోగాల్లోనైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, అప్పటి పరిస్థితుల్ని బట్టి అందరూ చాలా రకాల సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది, అనేక త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వచ్చినా కూడా మనం చేసుకున్న చాయిసెస్కి మనం కట్టుబడి ఆ బాధ్యతను వహించాలి. అప్పుడే మనం సమర్థవంతమైన మహిళలు అవుతాము. ఇది ఒక బ్లాక్ ఫైబర్ గ్లాస్ కంటైనర్, కింద ఒక బ్యాంబూ మ్యాట్ పెట్టాను. ఒక కెన్సాన్ ప్లేస్ చేసి first we pour water.
హియర్ నేను వాడేది ఓన్లీ గ్రీన్స్ వాడుతున్నాను టు షో యూ డిఫరెన్స్. ఈ అరేంజ్మెంట్స్లో ఇట్స్ నాట్ నెసెసరీ టు యూస్ ఫ్లవర్స్, యూ కెన్ ఈవెన్ యూస్ ఫోలియేజ్. సో ఇది వచ్చేసి ఈ మెటీరియల్ వచ్చేసి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా గ్రీన్ వెరైటీ. అండ్ ఇది ఈ వెరైటీ హ్యాస్ బికమ్ అన్ ఎండేంజర్డ్ స్పీసీస్. చాలా తక్కువ అయిపోయింది. సబ్జెక్ట్ మెజర్మెంట్ ఇస్ జనరలీ వన్స్ కంటైనర్ మెజర్మెంట్. So subject, I'm placing it at the back. Secondary వచ్చి కొంచెం కర్వ్ ఉన్నది వాడుతున్నాను. దిస్ ఇస్ ప్లేస్డ్ at 45 degrees with 30 degrees sway అన్నమాట. ఇది ఈ కార్నర్కి ప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ టాల్ ఫిల్లర్ సబ్జెక్ట్ సెకండరీ మధ్యలో ప్లేస్ చేస్తాను. ఇట్ హ్యాస్ టు బి స్లైట్లీ షార్టర్ దెన్ ది సెకండరీ. ఇది వచ్చేసి వ్యారిగేటెడ్ సింగోనియం అంటారు ఈ లీవ్స్ని. ఇది గూస్ ఫుడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఆబ్జెక్ట్ కింద ఇది వాడతాను. ఇది స్లాంట్ వచ్చేసి 60 degrees విత్ 45 degrees sway. సో 3 ఫిల్లర్స్ పెట్టాను ఆబ్జెక్ట్కి. అండ్ నౌ షార్ట్ ఫిల్లర్స్ పెట్టచ్చు మనము. అండ్ ఇది ఇంకొక షార్ట్ ఫిల్లర్. ఇది సెకండరీ బేస్ నుంచి వస్తుంది. యూజింగ్ గ్రీన్ సాంగ్ ఆఫ్ ఇండియా అండ్ సింగోనియం వ్యారిగేటెడ్ లీవ్స్ అన్నమాట. బ్లాక్ ఫైబర్ గ్లాస్ కంటైనర్లో. సబ్జెక్ట్ వచ్చేసి వన్స్ కంటైనర్ మెజర్మెంట్, సెకండరీ 2/3 ద లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వచ్చేసి half the length of the subject. Secondary ఏమో it's slanted at 45 degrees with a sway of 30 degrees. Object వచ్చేసి 60 degrees angle slant లో ఉంది with a sway of 45 degrees. వాకింగ్, జాగింగ్, జిమ్, స్విమ్మింగ్ ఇలా మనం చేసే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ప్రతిరోజు చేస్తున్నప్పుడు ప్రతిరోజు అదే టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల సత్ఫలితం ఉంటుంది. అలాగే రోజు అదే ఎక్సర్సైజ్ చేస్తే బోర్ కొడుతుంది. అలాంటప్పుడు ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో అంటే రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో ఎక్సర్సైజెస్ టైప్ మార్చడం వల్ల మనకి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి. Let us stretch our calf and hamstring before we start our workout. So take your foot forward, bend down, keep your abs and back tucked in, point your toe up, feel the stretch in your calf and your hamstring. And change your leg now, the other leg down, feel the stretch, stretch it well, come back center, the front, your quadricep muscle, gently take your leg up. You can always hold your ear for balance if you are falling down. Hold it there, stretch and change your leg. The other leg now, lifting it up, abs tucked in, reach out to the ceiling, feel that stretch and come down. Small notches now, let's start. That's 8, 7, 6, 5, 4, 3, change it into a knee lift. That's 8, 7, 6, 5, nice and high, 4 more, 3 more, 2 more. Now single, single and double. So it's right, left, right and right. And change that leg. Now double, 2 on the left. And do that again. Single, single, double, double, single, single, curl right and curl left. So it's 8, 7, 6, 5, 4, 3. You can add the arms, stretch. 8, 7, nice and strong. 5, 4 more, 3 more. Single, single, double now. So it's single, single and double curls. And again, single, single,
Once again, let's go. Single, single, double, double, single, single, step, touch now. 5, 6, 7 and last 8. 8, 7, 6, 5. It's a great point coming up. Let's do it slowly first. Slowly. 1, 2, 3. Tap. 1, 2. Let's do it 3 times. Let's go faster. 8, 7, 6. March over here. 5. And let's go back. 3, 2, 1. And march over here. Again. Let's go. 3, 2. Now do you know the V step? Simple. Out, out, and then V step. Now go back. 3, 2. And a V on the right this time. Let's add the arms whenever you're ready. 2. V on your left. Let's go back now. 3, 2. And V on your right. And a step touch. Now go. 8. Open out those arms. 7, 6. And double it this time. So it's 1, 2. And let's go back to 2. And again, 1, 2, and you're going to double this and make it into 4. So it's 1, 2, 3, and let's go back. 1, 2, 3, and again. 1, 2, 3, and go back. You can add a hop for the second count. So you go. So it's 1, a small hop, 3, 4, and again 1, a small hop, 1 more time. Let's do that. 1, a small hop, 3, 4, 1. Small hop, tap it out in front now. 8, 7, 6, 5, 4, 3, 2. అరుచి, అగ్నిమాంద్యము ఇట్లాంటి సమస్యలు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఎప్పుడో ఒకసారి బాధపడేటువంటి వాళ్ళే. అయితే ఈ అరుచి అనేది ఆకలి లేకుండా ఉండడం, అగ్నిమాంద్యం అంటే జీర్ణశక్తి బాగా తక్కువగా ఉండడం, ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కొన్ని రకరకాలైనటువంటి కారణాలు మనకి శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో చాలా చక్కగా వివరించారన్నమాట. మనకున్నటువంటి పీరియడ్లో మనం అంటే రోజు దినవారీ చర్యలు ఏవైతే చేయాల్సిన సమయంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయాలంటే సరైనటువంటి ఆహారము సరైనటువంటి రీతిలో సరైనటువంటి సమయంలో తీసుకోవడం తప్పనిసరి. అయితేనే మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచి ఆనందం అవన్నీ కలిగి మనం సరైనటువంటి మన పనులన్నీ కూడా సక్రమంగా సరిగ్గా నిర్వర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఇప్పుడు చెప్పినటువంటి అగ్నిమాంద్యం కానీ అరుచి కానీ వచ్చినటువంటి సందర్భాల్లో మనం తీసుకుంటే ఆహారము సరిగ్గా జీర్ణం కాకపోవడం, తీసుకోవాలని అనిపించకపోవడం, అట్లాగే తీసుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఒక రకమైనటువంటి ఇబ్బంది, చాలా బాధ పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాంటి సందర్భాల్లోనే మనకి ఈ ఔషధ రూపేణ ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి చాలా రకమైన యోగాల్ని మనం ఎంచుకుని వాటిని వాడినట్లయితే చక్కని పరిష్కారాలు మనకి దొరుకుతాయి. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అగ్నిమాంద్యానికి తర్వాత అరుచికి కారణాలని చూసినట్టయితే చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. వీటిలో శారీరక కారణాలు వేరే ఉంటాయి, మానసిక కారణాలు వేరే ఉంటాయి. మానసిక కారణాలను చూసినట్టయితే ఎక్కువగా మానసిక ఆందోళన ఉండడం, మానసికంగా స్ట్రెస్ అని మనం మెంటల్ స్ట్రెస్ అనేది అందుతుంటామో అది బాగా ఎక్కువగా ఉండడం, సరైనటువంటి నిద్ర లేకపోవడం, వీటి వల్ల మానసికంగా కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు శరీరంలో జరిగి వాటి వల్ల ఈ అరుచి కానీ అగ్నిమాంద్యం కానీ దారితీయవచ్చు. తర్వాత శారీరక కారణాలను తీసుకున్నట్లయితే రకరకాల కారణాలను చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులు ఏవైతుంటాయో వాటిల్లో మనకు అగ్నిమాంద్యం కనబడుతుంది. లివర్ సంబంధమైనటువంటి కారణాలు ఏవైతున్నాయో వాటిల్లో మనకి ఈ అగ్నిమాంద్యం అనేది కనబడుతుంది. ముఖ్యంగా లివర్లో ఉండేటువంటి ఎంజైమ్స్ సరిగ్గా విడుదల కాకపోవడం వాటి వల్ల. ప్యాంక్రియాస్ అంటే క్లోమంలో ఉండేటువంటి కొన్ని కారణాలు, వాటి యొక్క జీర్ణ రసాలు సరిగ్గా రానటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఈ రకమైనటువంటి అగ్నిమాంద్యం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి మనం తీసుకునేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఔషధాలు,
అవి ఏవైనా కావచ్చు. ఆ ఔషధాల మూలన కూడా కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కలిగి వాటి వల్ల ఈ అగ్నిమాంద్యం కానీ అరుచి కానీ కలగవచ్చు. ఈ కారణాలు ఏమైనప్పటికీ వాటికి తగినటువంటి పరిష్కారాన్ని మనం వెతుకుని సరైనటువంటి ఔషధాన్ని మనం ఎంచుకుని దాన్ని ఒకవేళ వీలైతే కనుక తయారు చేసుకుని వాడినట్లయితే చక్కని ఉపశమనం మనకు కనబడుతుంటుంది. వాటిల్లో ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరించబడినటువంటి ఒక చక్కటి యోగము అర్కక్షారము. ఈ అర్కక్షారము అనేది అర్క అంటే మామూలుగా మనము అందరికీ తెలిసినటువంటి ఈ జిల్లేడు మొక్క. ఈ జిల్లేడు మొక్క మనకి ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట దొరికేటువంటి ఒక మొక్క అన్నమాట. చాలామంది దీన్ని విషాక్త మొక్కగా అంటే విషము కలిగించేటువంటి మొక్కగా చాలామంది చెప్పుకుంటారు. దీన్ని ముట్టుకోవడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఈ మొక్కని మనం జిల్లేడు అని చెప్పి మామూలుగా మన ఇంటి చుట్టుపక్కల పార్కులలో అక్కడ ఇక్కడ అంతటా పెరిగేటువంటి మొక్క అన్నమాట. దీంట్లో 2 రకాలు ఈ మొక్కలు ఉంటాయి. వాటిల్లో ఈ ఎరుపుగా ఉండేటువంటి పూలది మనం రక్తార్క అని అంటాం. ఇవే పూలు తెల్లగా ఉన్నట్లయితే దాన్ని శ్వేతార్క అని చెప్తాం. కెలట్రోపిస్ జైగాన్సి అని దీని యొక్క లాటిన్ నేమ్ అన్నమాట. ఈ అర్కాన్ని అంటే ఈ అర్క మొక్కని మనము సమూలంగా దీన్ని తీసుకుని రావాలి. ఈ తీసుకుని వచ్చినటువంటి ఈ జిల్లేడు మొక్క సమూలమైన మొక్కని సరిగ్గా శుభ్రం చేసి, ముఖ్యంగా వేర్ల కంటినటువంటి మట్టి అవన్నీ కూడా చాలా చక్కగా శుభ్రం చేసి దీన్ని ఒక నీడలో ఆరబెట్టాలి. ఎండ తగలకుండా ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టినటువంటి జిల్లేడు మొక్కని ఒక 3-4 రోజుల్లో పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని అలానే తీసుకుని ఒక దగ్గర కుప్పగా వేసి దాన్ని కాల్చేయాలి. మామూలుగా మంట పెట్టేసి దీన్నే ఈ ఎండినటువంటి మొత్తం ప్లాంట్ని మనం చక్కగా కాల్చివేయాలి. కాల్చిన తర్వాత మిగిలినటువంటి బూడిద ఏదైతే ఉంటుందో దానితో మనము ఔషధం తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారైనటువంటి బూడిదని చక్కగా ఒక గిన్నెలోకి కానీ లేకపోతే ఒక బేసిన్లో కానీ చక్కగా ఎత్తుకుని ఒక చక్కటి కుండ మట్టితో తయారు చేసినటువంటి చిన్న గిన్నె లాంటిది కానీ లేదంటే వెడల్పాటి పాత్ర కానీ లేదంటే కుండ కానీ తీసుకుని దాంట్లోకి ఈ బూడిద ఇప్పటిదాకా వచ్చినటువంటి బూడిదని మొత్తాన్ని వేసేయాలి. 1 కిలో బూడిద కనుక వచ్చినట్లయితే దానికి 16 రెట్లు నీళ్లు పోయాలి. 16 రెట్లు నీళ్లు పోసేసి మామూలుగా కలియబెడుతూ ఉండాలి. అది అలా పక్కన పెట్టేసి ప్రతి 2-3 గంటలకు ఒకసారి కలియబెడుతూ ఉన్నట్లయితే అలా 3 రోజులు ఉంచాలన్నమాట. సో అలా తయారైనటువంటి నీరు 3వ రోజు నాడు సాధారణంగా మనం బాగా కలిపేసి 3వ రోజు నాడు పేరినటువంటి నీటిని ఒక పెద్ద బాణలి లేదా గిన్నెలోకి తీసుకుని ఆ పేరినటువంటి నీటిని సన్నగా పొయ్యి మీద పెట్టేసేయాలి. పెట్టేసి సన్నటి నీటి మంట మీద వండుతూ ఉండాలి. ఉంటే ఆ పైన ఉన్నటువంటి నీరంతా కూడా ఎగిరిపోయి అడుగు భాగాన తెల్లటి ఉప్పు వంటి పదార్థం ఒకటి ఏర్పడుతుంది. చక్కగా మంటను ఆర్పేసి దాన్ని తీసుకుని ఆ ఉప్పులా పేరినటువంటి పదార్థాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఒక సీసాలో గాజు సీసాలో గాలి దూరకుండా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు మందు రెడీ అయిపోయింది. దీన్నే మనము అర్క క్షారము అని అంటాం. అర్క క్షారము అని. ఈ అర్క క్షారాన్ని సాధారణంగా దీని యొక్క డోస్ ఎంత అంటే చిటికెడు నుండి 2 చిటికెల వరకు వాడుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఎక్కువగా వాడకుండా ఉండడం మంచిది. పెద్దవాళ్ళలో మాత్రం జాగ్రత్తగా 1 నుండి 2 చిటికల వరకు వాడుకోవచ్చు. ఈ అర్క క్షారాన్ని ఎవరైతే అగ్నిమాంద్యం కానీ అజీర్ణం కానీ లేదా కఫ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ లేదా లివర్ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ ఉండి వాటి మూలన ఈ అగ్నిమాంద్యం అవి ఏర్పడినప్పుడు కూడా ఈ అర్క క్షారాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ అర్క క్షారాన్ని 1 చిటికెడు నుండి 2 చిటికెల వరకు నీటిలో కానీ లేదా మజ్జిగలో కానీ వేసుకుని భోజనానికంటే ఒక అరగంట ముందర తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటున్నట్లయితే చక్కని ఆకలి పెంపొందుతుంది. అంటే మంచిగా ఆకలి అన్ని పదార్థాలు తినేటట్టుగా ఉంటాయి. తర్వాత తీసుకునే ఆహారము సరిగ్గా జీర్ణమవుతుంది. ఈ సరిగ్గా జీర్ణం అవడంతో పాటు ఆహారం నందలి న్యూట్రిషన్స్ పోషక పదార్థాలు ఉన్నాయో అవి శరీరంలో కూడా బాగా ఇంకబడతాయి. కాబట్టి ఈ అర్కక్షారం చాలా సింపుల్గా మనం ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకోదగినటువంటిది. ఈ చేసుకుని ఈ అగ్నిమాంద్యము తర్వాత అరుచి అనేవి చాలా కామన్గా అందరిలో కనబడేటువంటివి. మనకు ఉన్నటువంటి టెన్షన్స్కి వాటికి ప్రతి ఒక్కరిలో ఈ మధ్య కనబడుతుంది. కాబట్టి ఇది చాలా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా మన ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే కొంతకాలం పాటు మనకి అగ్నిమాంద్యము అరుచి లేకుండా పోతుంది అన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం ఎట్లాగో రెడీ చేసుకుంటే అర్కక్షారం ఏదైతుందో దీన్ని ఇంకా రకరకాల వేరే ప్రాబ్లమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఏ విధంగా అంటే ఇప్పుడు కొంతమందికి శ్వాస అంటే ఆస్థమాటిక్ దమ్ము బాగా రావడము ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి, కానీ లేదా దీర్ఘకాలంగా ఉండేటువంటి దగ్గు, కళ్ళెబడుతూ లేదా పొడిగా వచ్చేటువంటి దగ్గు ఇవైతున్నాయో వాటిల్లో కూడా ఈ అర్కక్షారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. ఇట్లాంటి సమస్యలలో మామూలుగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ అర్కక్షారాన్ని 1 నుండి 2 చిట్కాలు వేసేసి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శ్వాస కాసలలో చాలా చక్కని ఉపశమనం కలుగుతుందన్నమాట. అట్లాగే ప్లీహము, స్ప్లీన్ అని అంటాం, మనకి లెఫ్ట్ సైడ్లో ఈ పక్క టెంపుల్కి కిందగా ఉంటుందన్నమాట. డయాఫ్రామ్కి కొంచెం కింద, ఉదర వితానము అని అంటాం కదా, దానికి కొంచెం కింద స్ప్లీన్ అనేది ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఎన్లార్జ్ అవ్వడం కానీ లేదా ఆ ప్లీహ సంబంధమైనటువంటి మిగతా ఇంకా వేరే వ్యాధులలో కానీ ఈ అర్కక్షారాన్ని చాలా జాగ్రత్తగా మనం దాంట్లో కూడా ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితం కనబడుతూ ఉంటుందన్నమాట. సో లివర్ సంబంధమైనటువంటిది కానీ లేదా ప్లీహ సంబంధమైనటువంటిది కానీ ఈ సందర్భాలలో కలిగేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ అర్కక్షారాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. దాంట్లో కూడా ఈ గోరువెచ్చటి నీళ్ళలో 1 నుండి 2 చిట్కాల మందుని వేసి అర్కక్షారాన్ని వేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, కానీ తీసుకున్న ప్రతిసారి కూడా భోజనానికి ముందర తీసుకోవాలి. ఒక అరగంట ముందర తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఇంత సింపుల్ యోగం కాబట్టి ఇది అందరూ చేసుకోవాలి. చేసుకుని ఇంట్లో కనుక జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే ఈ సంబంధమైనటువంటి వ్యాధులు కొన్నిసార్లు బాగా టెన్షన్ పడేటువంటి అవస్థ అన్నమాట. అట్లాంటి సమయాల్లో ఈ క్షారాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితం మనకి కనబడుతుంది. మన చిన్న తోటలో పూచే 30 గులాబీలు మనకి 60 రోజుల సంతోషాన్ని ఇస్తాయి. అంటే నవ్వు అనేది, సంతోషంగా ఉండడం అనేది మన జీవితానికి ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికి ఎప్పుడు కళలు